బైపీసీ చదువుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఎంబీబీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మంచి డెఫినెట్లీ. సొసైటీలో మంచి రికగ్నిషన్ గెయిన్ చేసుకోవాలి, రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో డాక్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వద్దో నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు కాంపిటీషన్ అర్థమవుద్ది స్టూడెంట్కి. ఓహో, ఇన్ని లక్షల మంది రాస్తున్నారు, ఇన్ని వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. సరే, మనం ఒకవేళ బీ కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళి మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకుందాం అంటేనేమో కనీసం ₹1,00,00,000 ఖర్చు వస్తుంది. అంత బడ్జెట్ మాతో కాదు అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి జార్జియా విల్ బి ద బెస్ట్ కంట్రీ. ఎందుకు అని అంటే, ఒకటి మేడం, జార్జియాలో ఎంబీబీఎస్ ప్రపంచం మొత్తం వ్యాలిడ్. బైపీసీ చదువుకునే మెజారిటీ స్టూడెంట్స్ చూసుకుంటే అమ్మాయిలు. ఉంటారు. మన కంట్రీ దాటి అదర్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీలో చూసుకోవాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. వెన్ కమింగ్ టు జార్జియా వచ్చేసరికి ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇట్ ఈస్ ఏ యూరోపియన్ కంట్రీ. మనం పంపిస్తున్న యూనివర్సిటీస్ అన్ని కూడా టిబ్లిసీ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియాలో ఉన్నాయి మేడం. టిబ్లిసీ కొంచెం వార్మ్ క్లైమేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బెంగళూరు క్లైమేట్తో పోల్చుకోవచ్చు. సూపర్. స్టూడెంట్స్ అయితే ప్రశాంతంగా, హ్యాపీగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో నేను ఎంబీబీఎస్ చేయాలి, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మై ఎంబీబీఎస్ పీజీకి కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండాలి, అండ్ అక్కడ చదువుకున్న టైంలో మనకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి అంటే మాత్రం ది బెస్ట్ కంట్రీ జార్జియా. అందులో ముఖ్యంగా టిబ్లిసీకి మెజారిటీ స్టూడెంట్స్ చూస్ చేసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మెడికల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ యూరోప్. చాలా మంది సర్జరీస్ కి టిబ్లిసీని చూస్ చేసుకుంటారు. అక్కడ మనకి క్లినికల్ ఎక్స్పోజర్ కి చాలా కేసెస్ ఉంటాయి కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఈజీ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా ఇంగ్లీష్ బేస్డ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎంబీబీఎస్ ఒక్కటే అయితే సరిపోదు, చాలా మందికి ఖచ్చితంగా అందరూ పీజీ చేయాలి అనుకుంటారు. అక్కడ పీజీ కూడా చాలా ఈజీగా మనం అమెరికా వెళ్ళొచ్చు అండ్ ఫ్రీ పీజీ చేయొచ్చు, స్టైఫండ్ ఉంది అని ఏదో విన్నాను. ఏంటి అసలు అది డీటెయిల్గా చెప్తారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము యూరోప్లో చూసుకుంటే యూ మే గో ఫర్ జర్మనీ, ఇటలీ టైప్ ఆఫ్ కంట్రీస్కి ఆప్షన్ ఉంది. కానీ నాకు ఫ్రీ పీజీ కావాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మై ఎంబీబీఎస్ నేను ఫ్రీగా పీజీ చేయాలంటే దట్ ఈస్ యుఎస్. జార్జియా ఇస్ కాల్డ్ యాజ్ అ సాటిలైట్ కంట్రీ ఆఫ్ యుఎస్. అండ్ అమెరికన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది జార్జియాలో మనం చేస్తున్న యూనివర్సిటీస్లో ఉన్నారు, అమెరికన్స్. ఇక్కడ ఎంబీబీఎస్ మనం జార్జియా చదువుకున్న తర్వాత మేడం యుఎస్ఎంఎల్ఈ, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్ మే బీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఆర్ ఇట్ మే బీ ఇన్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యుఎస్లో ఫ్రీగా పీజీ చేసుకునే అవకాశం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంది. అది ఎలా అనంటే యుఎస్ఎంఎల్ఈ 3 స్టెప్స్ ఉంటాయి మేడం. స్టెప్ 1 ఈజ్ ఫస్ట్ 3 years చేసిన ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద స్టెప్ 1 ఉంటుంది. స్టెప్ 2 ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్లినికల్ ఎక్స్పోజర్, క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. స్టెప్ 3 ఈజ్ లైసెన్సింగ్ ఎగ్జామ్. మనం పీజీ యూఎస్ఏలో ఫ్రీగా చేసుకోవాలనుకుంటే 2 స్టెప్స్ రాయాలి, స్టెప్ 1 అండ్ స్టెప్ 2. స్టెప్ 1 వచ్చేసరికి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ 3rd year, 4th yearలో స్టెప్ 1 రాసుకోవాలి. 5th year కంప్లీట్ అయిపోయాక 6th yearలో స్టెప్ 2 రాసుకోవచ్చు. అక్కడ జార్జియాలో ఫాలో అవుతున్న సిలబస్, ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా కూడా ఎంబీబీఎస్కి సిలబస్ ఫాలో అయ్యేది మాత్రం బ్రిటిష్ అడాప్టెడ్ సిలబస్ ఇండియాతో సహా. కానీ యుఎస్ఎంఎల్ఈ వరకు ఏంటంటే ఇంకో 20% సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి.